ఏదైనా కాదు. జగన్మోహన్ రెడ్డి గారి పాలన ఎలా ఉంది సార్? జగన్మోహన్ రెడ్డి గారి పాలన ఏముందండి, ఏం చేశాడని మనం అనుకుంది ఒక్కసారి ఆలోచించారు సార్ మీరు. ఇప్పుడు ఉద్యోగస్తులకు అది ఇస్తాను ఇది ఇస్తాడు, ఉద్యోగస్తులు మోసం చేశాడు. మరి కిక్కోయిళ్ళు వాళ్ళ రంగులు వేసుకొని ఇవ్వమన్నాడు, కిక్కోయిళ్ళు కూడా ఇవ్వలేదు. మరి వైట్ కార్డులు పందారు కార్డు మా బోటలు అన్నీ తీద్దింగాడు. వాళ్ళ నాన్న ఇచ్చాడు పందారు కార్డు, చంద్రబాబు అమలు చేశాడు, చంద్రబాబు ఇచ్చాడు. చంద్రబాబు కిక్కోయిళ్ళు కట్టించాడు, వాళ్ళ రంగులు వేసుకొని కిక్కోయిళ్ళు ఇవ్వమన్నాడండి, ఇవ్వలేదు. ఏం చేశాడని మన ఆంధ్రప్రదేశ్ జగన్ అయితే ఏం చేయలేదు నాకు అనిపిస్తుంది. సంక్షేమ పథకాలు అవన్నీ ఇచ్చాను. ఏంటి సంక్షేమ పథకాలు ఎవరికి ఇచ్చారు? 100కి 4 ఇస్తే సరిపోద్దా? సంక్షేమ పథకాలు అనేది 100కి 4 3 ఇచ్చాడండి. ఉన్నాయని తీసి పారదింగాడు నాకు తెలిసినంత వరకు అదండి. అంటే నిత్యావసర ధరలు కరెంట్ ఛార్జీలు ఎలా ఉన్నాయి సార్? కరెంట్ ఛార్జీలు విపరీతంగా పెంచాడండి. కరెంట్ ఛార్జీలు మాకు ఇదివరకు చంద్రబాబు నాయుడు 200 వచ్చేదండి. ఆయన 4 ఫ్యాన్లు బోన్లు అన్నీ ఉన్నాయి. 200 300 వచ్చేది, ఇవాళ 2500 వస్తుంది కరెంటు బిల్లు. మరి పన్నులు దాదాపు 600 పెరిచే పన్ను. అప్పుడు 1600 ఉంది మా అపార్ట్మెంట్ పన్ను, ఇప్పుడు 2800 అయింది పన్ను. పన్నులు పెంచా, నీటి పన్ను అన్నీ పెంచారండి మొత్తం మీద. మరి అది ఏమి పెంచితే సంక్షేమ పథకాలు ఇస్తున్నాడు. ఆ సంక్షేమ పథకాలు ఎవరికి ఇస్తున్నాడు? 100కి 4 3 అందరికి ఇవ్వట్లేదు కదా. అంటే రాజధాని ఎక్కడే ఉంటుందని ఎలక్షన్ అప్పుడు చెప్పాడు, ఇప్పుడు 3 రాజధానులు అంటున్నారు. దాని మీద 3 రాజధానులు వాడి అబ్బతరం కూడా కాదండి. నేను ఒకటే చెప్తున్నా, రాజధాని పార్లమెంట్లో బిల్లు పాస్ అయింది, అది తీయడానికి ఎవడు వల్ల కాదు. 3 రాజధానుల మీద పోయాడు, ఏమైనా చేసాడు? అక్కడ ఒక బిల్డింగ్ కట్టాడా? కట్టలేదుగా. మరి అది రాజధాని రైతులు మోసపోయారండి బాబు. ఏంటి ఆ పథకాలు ఏమి ఆపరండి? ఎందుకు ఆపుతారు? ఏమి ఆపరు? ఆ పథకాలు ఇస్తాడు, ఈ పథకాలు ఇస్తాడు, వీళ్ళు చేసే పనులు చేస్తారు, అభివృద్ధి చేస్తారు కదా. ముందు నాకు తెలిసినంత వరకు అదండి. ఏది ఓవరాల్గా జగన్మోహన్ రెడ్డి అలా రాష్ట్రం అభివృద్ధి జరగదు, నాకు తెలిసి జరగదు. సర్వనాశనం చేస్తారు ఇంకా మళ్ళీ ఈసారి వస్తే. అది సర్వనాశనమే, కానీ రాష్ట్రాన్ని బాగుపడతాడు ఆయన. ఒక్క ఛాన్స్ అన్నాడు ఇచ్చారు, ఒకే ఒక ఛాన్స్ అన్నాడు ఇచ్చారు. ఒక్క ఛాన్స్కు నేను అనుకున్నా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు 30 ఏళ్ళు వెళ్తాడు అనుకున్నా. 30 ఏళ్ళు 3 ఏళ్ళకి మొదలష్టం చేశాడు, అన్నీ నాశనం చేశాడు. జగన్మోహన్ రెడ్డిని ప్రజలందరూ ఎందుకు సీఎం చేశారంటే అతను ఇచ్చిన హామీల వల్ల. జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత ముందు రాష్ట్రానికి యువత వెన్నుపోటు లాంటిది, అంటే వెన్నెముక లాంటిది యువతే. సో యువతలకి ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ వదులుతానన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క జాబ్ ఇవ్వలే. డిఎస్సి వేస్తానన్నాడు, డిఎస్సి లేదు. డిఎస్సి ఎప్పుడు వదిలేరండి జగన్మోహన్ రెడ్డి గారు? ఎప్పుడు వదిలేరు? ఎలక్షన్ 10 రోజుల ముందు 20 రోజుల ముందు ఎవరన్నా డిఎస్సి వదులుతారా? టెట్ వేసాడు. టెట్తో డిఎస్సితో డబ్బులు మొత్తం దోసుకొని యువతని అందరినీ కూడా ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగ శాతాన్ని పెంచేశాడు. ఆ నిరుద్యోగ శాతం పెరగడం వల్ల యువకులు డ్రగ్స్కి వ్యసనాలకి గురి అయిపోయేసి మద్యపానం తాగడము, డ్రగ్స్, గంజాయిలు ఇలాంటివన్నీ తీసుకొచ్చి ఈ ఆంధ్రప్రదేశ్లో వదలడం వల్ల జగన్మోహన్ రెడ్డి గారు డ్రగ్స్కి దందా చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు వాస్తవం చెప్పాలంటే అది నాకు తెలిసింది, జనాలకు తెలిసింది. అది ఆంధ్రాలో అంతకుముందు డ్రగ్స్ అంత విధంగా లేదు. ఇప్పుడు విచ్చల విడిగా అయిపోయింది. గంజా ఎక్కడ పెడితే అక్కడ అమ్ముతున్నారు. ఎక్కడ పెడితే ఇప్పుడు డ్రగ్ కొకైన్ కానీ హెరాయిన్స్ కానీ ప్రతి ఒక్కటి కూడా. ఎందుకు అంత విచ్చలవిడిగా ఆంధ్రప్రదేశ్ ఎందుకు అలా ఇదైపోయింది? యువత ఎందుకు అలా పాల్పడుతున్నారు? ఇంకోటి విషయం, మద్యం విషయానికి వచ్చినా కానీ నాణ్యమైన మద్యం అమ్మటం లేదు. ఈ మద్యం తాగినందువల్ల చాలామంది కొన్ని లక్షల మందిలో ప్రజలు చనిపోయారు. ఎందుకు చనిపోయినారు అంటే ఇప్పుడు బొత్స సత్యనారాయణ గారు మంత్రి గారు అన్నారు, మేము నాణ్యమైన మద్యం ఇస్తున్నాము, కల్తీ మద్యం కాదని అంటారు. దాని మీద నాణ్యమైన మద్యం ఇస్తే జనాలు ఎందుకు చనిపోతారండి? చెప్పండి. నాణ్యమైన మద్యం అమ్మితే జనాలు ఎందుకు చనిపోతారు? లాస్ట్ టైం ఉన్నటువంటి బ్రాండ్లు ఇప్పుడు ఉన్నాయా? స్పిరిట్ అండి, అన్ని స్పిరిట్లు. ఆల్రెడీ నేను పిల్లల్ని అడగడం కూడా, కొంతమందిని అడగడం కూడా జరిగింది. అడిగితే పచ్చి ముందు స్పిరిట్ అవి తాగడం వల్ల తలకెక్కుతున్నాయంట. నైట్ చనిపోవడం, చాలామంది చనిపోయారు. మీకు ఆల్రెడీ మీడియా మీకు తెలిసే ఉంటుంది. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నేను 2,30,000 ఉద్యోగాలు ఇచ్చాను అంటున్నారు. గవర్నమెంట్ ఉద్యోగాలు ఇచ్చారు ఆయన? గవర్నమెంటా? ఎగ్జామ్ పెట్టి ఎవరైనా 2,30,000 ఉద్యోగాలంటే ఎగ్జామ్ పెట్టి ఎన్నుకోబడ్డా వాళ్ళ చెప్పండి? గ్యారంటీ ఉందా? కొనసాగుతున్నారా? వాలంటరీ వ్యవస్థ ఇచ్చారండి. ఎందుకు? అతను ప్రచారం చేసుకోవడానికి అంత మాత్రమే. ఇప్పుడు గవర్నమెంట్ జాబ్లు అంటే ఎలా వస్తాయండి మీరు చెప్పండి? అధికారపూర్వకంగా ఎన్నుకోవాలి, ఎగ్జామ్ పెట్టాలి, ఎగ్జామ్లు ఉత్తీర్ణత రావాలి, పాస్ అవ్వాలి, దానికి ఇంటర్వ్యూ తీసుకోవాలి, అవన్నీ చేసుకున్న తర్వాతే ఉద్యోగాలు. సంవత్సరం జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తున్నారు. జాబ్ క్యాలెండర్ విడుదల చేశారు. విడుదల చేస్తే మేము ఎందుకు మాట్లాడతామన్నా? ఇక్కడ విడుదల చేసి ఎందుకు మాట్లాడతాం? మీడియా వాళ్ళు మీకు తెలియదా విడుదల చేశారో విడుదల చేయలేదో? అంటే ఇప్పుడు విడుదల చేశారు, చేయలేదు. వైజాగ్లో పెద్ద సమిట్ ఏర్పాటు చేశాను, లక్షల కంపెనీలు, కోట్లలో పెట్టుబడులు వస్తున్నాయని చెప్పారు. ఎందుకు? డ్రగ్స్ అమ్మడానికా? డ్రగ్స్ అమ్మడానికా పెట్టుబడులు పెట్టేది? చెప్పండి సార్, డ్రగ్స్ అమ్మడానికా?
ఓవరాల్గా జగన్మోహన్ రెడ్డి గారి పాలన అంటే ఏముంది? జగన్మోహన్ రెడ్డి గారి పాలన అసంతృప్తి పాలన. జనాలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరు కోరుకోవట్లేదు.